వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది అంటూ మరి నిన్నటి వరకు తెలియజేసినటువంటి ప్రభుత్వం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు తెలియజేయడం జరిగింది. కాబట్టి రేపు జరగాల్సినటువంటి మెగా డిఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కావడం లేదు. మేబీ కొన్ని జిల్లాలలో మర్నాడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవ్వబోతోంది. ఇంకా మరి అభ్యర్థుల యొక్క క్యాండిడేట్ లాగిన్స్ లో కాల్ లెటర్స్ అనేవి విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను వాయిదా వేసినట్టు మనకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. All the DYEOs, MEOs, Deputy Tahsildars, Data Entry Operators and MIS Coordinators are informed that there is no Mega DSC 2025 certificate verification work at VRPG College, Nellore. Tomorrow, verification work will be on August 26th, 2025 unto Dr. Raja Balaji Rao, DEO, SPS నెల్లూరు డిస్టిక్ అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు 26వ తేదీన జరగబోతోంది. అంటే మంగళవారం రోజు జరగబోతోంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా రేపటి రోజు జరగాల్సిన డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా వేయడం అనేది తదుపరి వెరిఫికేషన్ తేదీ తెలియజేయబడును అంటూ డిఓ అనంతపురం వారు విడుదల చేశారు. అలాగే టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ పోస్ట్ పోన్డ్, నెక్స్ట్ షెడ్యూల్ విల్ బి ఇంటిమేటెడ్ అంటూ మరి కాకినాడ డిస్టిక్ వారు విడుదల చేశారు. అలాగే మా కాకినాడకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు క్యాండిడేట్స్ మెగా డిఎస్సి ఈస్ పోస్ట్ పోన్డ్ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మెగా డిఎస్సికి ఎంపిక అవుతారు అని భావిస్తున్నారో అటువంటి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఉండదు, మర్నాడు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కాల్ లెటర్స్ అనేవి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో ఈ రోజు కుదరకపోతే రేపు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో సర్టిఫికెట్స్ క్యాండిడేట్ లాగిన్ లో కాల్ లెటర్స్ అనేవి విడుదలవుతాయి. కాల్ లెటర్స్ ఎవరికైతే వస్తాయో వారు వారి యొక్క సర్టిఫికెట్స్ ను మరి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోనే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏవైతే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటన్నిటిని మరి జేపీజీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ చేసి పెట్టుకుంటే మరి మీరు రేపు అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక డిఎస్సికి సంబంధించి మరింత ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2025 సెలక్షన్ ఇన్ఫో అంటూ డిఎస్సి 2025 మెరిట్ లిస్టుల ఆధారంగా నోటిఫై చేసిన పోస్టుల సంఖ్యకు రిజర్వేషన్లకు అనుగుణంగా జీవో నంబర్ 90లో వివరించిన విధంగా జీవో నంబర్ 77 లోని రోస్టర్ పాయింట్స్ కు అనుగుణంగా మెరిట్ కమ్ రోస్టర్ తో సెలక్షన్ లిస్టు తయారగును. ఈ సెలక్షన్ లిస్ట్ లో పోస్టుల సంఖ్యతో సమానంగా ఎంపికైన అభ్యర్థుల పేర్లు 1:1 లో ఉండును. వీరందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. వెరిఫికేషన్ లో లోకల్ అండ్ నాన్ లోకల్ సర్టిఫికేట్ డేట్స్ లాస్ట్ డేట్ ఆఫ్ డిఎస్సి అప్లికేషన్ సబ్మిషన్ కు ముందు ఉన్నాయా లేదా, టెస్ట్ స్కోర్ రిలవెన్స్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఎక్సెట్రా వెరిఫై చేదురు. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో సక్సెస్ కాకపోతే మెరిట్ లిస్ట్ లో సంబంధిత రిజర్వేషన్ కేటగిరీలో తదుపరి అభ్యర్థిని సెలక్షన్ లిస్ట్ లోకి తీసుకుంటారు. కోట్ల భయంతో సెలక్షన్ లిస్ట్ ను బయట పెట్టరు. 2018 డిఎస్సిది కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఇండివిజువల్ గా కాల్ లెటర్స్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఫిల్టర్ అయిన వారితో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేసి వెబ్ ఆప్షన్స్ ద్వారా పోస్టింగ్స్ ఇస్తారు. నోటిఫై చేసిన పోస్టుల సంఖ్యతో సమానమైన ఖాళీలని కేటగిరీ 4, కేటగిరీ 3, కేటగిరీ 2, కేటగిరీ 1ల ప్రియారిటీలో ప్రదర్శించబడును. రిలీవర్ రాక బదిలీలలో రిలీవ్ కాని పోస్టులను అన్ని డిఎస్సిల ద్వారా భర్తీ చేస్తారు. అంతర్జిల్లాల బదిలీల తర్వాత సెప్టెంబర్ 5న ఎంపికైన డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు. గౌరవ హైకోర్టు క్లియరెన్స్ ఇస్తే సెప్టెంబర్ 5న స్టేట్ లెవెల్ పోస్టింగ్స్ మేళ సీఎం చేతుల మీదుగా జరగవచ్చును. డిఎస్సి 2025 తర్వాత ఎంపికైన వారందరికీ సంబంధిత పోస్ట్ ఆర్పిఎస్ 2022 రెగ్యులర్ స్కేల్లో పోస్టింగ్స్ ఇవ్వబడును. డిఎస్సి 2025 ద్వారా ఎంపిక కాబోతున్న అభ్యర్థులందరికీ ఉపాధ్యాయ బంధువర్గంలోకి ఆహ్వానిస్తూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటూ మరి డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వం అనుకున్నట్టుగా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తయితే సెప్టెంబర్ 5వ తేదీన డిఎస్సి మెగా మేళా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి అపాయింట్మెంట్స్ ఇప్పించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. కాబట్టి మరి
డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రేపు ఉండదు, పోస్ట్ పోన్ అయింది, మర్నాడు ఉండే అవకాశం ఉంది. ఇది డిఎస్సికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.